వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు పరలోకపు తండ్రి ఉండి ఆయనను ఎవరైతే అడుగుతారో వారికి ఆయన మంచి ఈవులను ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఆయన మనకు అనుగ్రహించేది ఏదైనా మంచిది అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఆ కారణం చేత మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు అంటున్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందునని ఇక్కడ ప్రభువారు మనకు సెలవిచ్చటను మనం గమనించగలం. అయితే ప్రభునొద్ద అడిగి మనం మంచి ఈవులను పొందాలి అనంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 15వ వచనంలో మనం ఏమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. నిజమే, మనం అడుగునవి దేవుని చిత్తానుసారమైనవిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధముగా అడుగుతామో ఆయన మన మనవి ఆలకిస్తారు. ఆలకించటం మాత్రమే కాక మనము వేడుకొనినవి ఆయనను ఆలకించటం ద్వారా మనం పొంది ఉన్నామని విశ్వాసంతో మనం వాటిని ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఎప్పుడైతే ఇట్టి కార్యాలు మనలో జరుగుతాయో నిశ్చయంగా ప్రభువారు మనం అడిగినటువంటి వాటిని ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో మనకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నారు. అయితే కొందరు అడిగి కూడా ప్రభువునొద్ద నుండి పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుణ్ణి అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగం నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదని ఇక్కడ ప్రభువారు తెలియపరచుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం ఆశించిన వాటిని పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేయకూడని ఎన్నో దుష్కార్యాలు మనం చేసేటటువంటి వారంగా ఉంటాం. అయితే ఎంత దుష్కార్యాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభువును మనం అడగకపోతే ఏది కూడా మన జీవితంలో మనకు దొరకదు. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ ఏ విషయాలను బట్టి మీరు అడుగుతూ ఇంకా దొరకలేదని నిరుత్సాహంతో కృంగి చెడ్డ ఆలోచనల చేత దేవుని దృష్టికి హేయమైనటువంటి కార్యాలు చేసేటటువంటి ప్రయత్నాలు మీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా విరమించుకుని విశ్వాసంతో ప్రభువుని అడగండి. నిశ్చయముగా ఆయన మనకు మంచి వాటిని మంచి బహుమానాలు ఇస్తారు, మంచి జీవితాన్ని ఇస్తారు. మంచి కార్యాలు ఆయన మన జీవితాల్లో చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలినటువంటి దేవుడిగా ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20, 21 వచనాల్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక, ఆమేన్ అని విశ్వాసులైనటువంటి వారి మధ్య ప్రభు చేయు కార్యాల గురించి ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గనుక దేవుడు కార్యం చేయుటకు ఆయన అసమర్థుడు కాదు, సమర్థుడే. అయితే ఆయన చేయు కార్యాలను మనం పొందుటకు తగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు నిశ్చయముగా మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ప్రభువారు మన కొరకు చేస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. తమ జీవిత దినాల్లో ఏవైతే కొదువుగా కొరతగా ఉండే అనేక కాలాలుగా మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారో
వాటిని మీరు అనుగ్రహించుటకు తగిన సమయం ఉన్నది గనక విశ్వాసంతో, ఓపికతో కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకవేళ మీ చిత్తం కాని విషయాలు నీ బిడ్డలు అడిగి పొందని వాటిని బట్టి కృంగిని స్థితిలో ఉంటే మీ చిత్తానుసారంగా అడిగి మీరు చేయు కార్యాలు పొందుటకు మీ కృప దయచేయండి. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను ఆశీర్వదించండి. పలు సమస్యల చేత కృంగిన వారిని లేవనెత్తండి, వారికి పరిష్కారం దయచేయండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయండి. యేసు క్రీస్తు నామమున బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించును గాక. ఆమెన్.